క్యాన్సర్ ప్రాణాంతకమే కాదు, మొండి జబ్బు కూడా. చికిత్సలకు ఒక పట్టాన లొంగదు. కీమో, రేడియేషన్ వంటి చికిత్సలు తీసుకుంటున్న కాలంలో మందుల మూలంగా దుష్ఫలితాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓవైపు అల్లోపతి చికిత్స తీసుకుంటూనే మరోవైపు ఆయుర్వేద ఔషధాలు, చికిత్సల్ని ప్రయత్నించడం వల్ల క్యాన్సర్ జబ్బు నుంచి త్వరగా బయటపడొచ్చని చెప్తారు నిపుణులు. క్యాన్సర్ వ్యాధికి ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ఈ 3 అక్షరాల పదాన్ని తలుచుకుంటే మనలో చాలా మందికి మృత్యువు కళ్ల ముందు మెదలుతుంది. క్యాన్సర్ అన్న పేరును పలకాలంటేనే గుండెలో దడ మొదలవుతుంది. నిజమే, క్యాన్సర్ అనేది మనిషిని మెల్లమెల్లగా మృత్యుముఖం వైపు తీసుకెళ్లే ఒక మొండి జబ్బు. అయితే అనుమానిత లక్షణాలను ముందుగానే పసిగట్టి తొలి దశలోనే చికిత్సలు మొదలు పెడితే ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన క్యాన్సర్లకు ఆదిలోనే సమాధి కట్టేయచ్చు. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సల సాయంతో ఇవాళ మహమ్మారి క్యాన్సర్ను చాలా తేలికగా జయించవచ్చు. అయితే వీటితో పాటు మన సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేద చికిత్సలను కూడా అనుపానంగా మొదలు పెడితే క్యాన్సర్ కోరల నుంచి త్వరగా బయటపడొచ్చని చెప్తారు ఆయుర్వేద నిపుణులు. క్యాన్సర్ అనగానే సామాన్య ప్రజలలో ఒక రకమైనటువంటి చావు, భయము అనేటువంటిది కలగచేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇది ఎందువల్ల వస్తుంది? ఒకటి ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్, ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అండ్ అదర్స్ కింద తీసుకోవచ్చు. ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ లోపల బయట మనము ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ఫుల్ హ్యాబిట్స్, ఎక్కువగా కెమికల్ ఇరాడియేషన్, కెమికల్స్ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్లో అంటే యాస్బెస్టాస్ కానివ్వండి, ఏదన్నా కెమికల్ ప్రిపరేషన్ అయ్యే జోన్లలో కనుక ఉన్నట్టయితే ఒకటి. అట్లాగే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ లోపల హార్మోనల్ ఫ్యాక్టర్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. తర్వాత అతిస్థౌల్యం, జంక్ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ లేకపోవడం చేత ఓవర్ వెయిట్ జరగడం వల్ల జెనెటికల్ మ్యుటేషన్స్ జరుగుతున్నాయి. జెనెటికల్ మ్యుటేషన్స్ వల్ల సర్టెన్ జెనెటికల్ మాడిఫికేషన్స్ సెల్స్ లోపల, కణాలలో జరిగి హైపర్ప్లేజియా లాంటి వచ్చి, ఈ హైపర్ప్లేజియా ఒక పర్టికులర్ ఆ వీక్ జోన్లో ఇన్వేడ్ అయ్యి అక్కడి నుండి క్యాన్సర్ కణజాలంగా మార్పు చెందడానికి అవకాశాలున్నాయి. అసలు ఏంటి క్యాన్సర్ సెల్స్, నార్మల్ సెల్స్ మధ్యలో ఏంటి తేడా అని చూసినట్టయితే, కణాలు తమ జ్ఞాపక శక్తిని కోల్పోయి ఇర్రెగ్యులర్గా, తమంతట తాముగా, ఐచ్ఛికంగా, నిర్వివాదాంశంగా తమ యొక్క సెల్ గ్రోత్ను కంటిన్యూ చేయడమే క్యాన్సర్. ఇది స్కిన్లో వస్తుందా, మజిల్స్లో వస్తుందా, కనెక్టివ్ టిష్యూలో వస్తుందా, రక్తంలో వస్తుందా, లేదంటే ఇంకే పార్ట్లో వస్తుందనే దాన్ని బట్టి దానికి ఆయా పేర్లు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే మనకు మేల్స్ లోపల ఎక్కువగా ప్రాస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్స్ చూస్తున్నాం. ఫిమేల్స్ లోపల బ్రెస్ట్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్ చూస్తున్నాం. మనకు ఆయుర్వేదంలో ఎర్లీగా అరిష్ట లక్షణాల కింద వ్యాధులను ఎలా గుర్తుపట్టాలి, దానిలో క్యాన్సర్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. గొంతు సడన్గా మారడం, సడన్గా శరీరంలో అత్యధికంగా రక్తస్రావం కావడం, శరీరంలో సాధారణంగా ఉన్నటువంటి పులిపిరికాయలు, మొటిమల్ లాంటివి సడన్గా రంగు మారడం, సడన్గా వాట్లలో ఒక రకమైనటువంటి గ్రోత్, ఇర్రెగ్యులర్గా గ్రోత్ రావడం, ఈ లక్షణాలను బట్టి సడన్గా ఆకలి మందగించడం కూడా ఇవి అరిష్ట లక్షణాల కింద చెప్పబడినప్పటికీ అర్బుదం యొక్క అంటే క్యాన్సర్ రావడానికి పూర్వరూపకంగా ప్రిమానిటరీ సిమ్టమ్స్గా కన్సిడర్ చేయబడ్డది. రక్తహీనత, షుగర్ జబ్బు, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు శరీరం నీరసించటం, నిస్సత్తువుగా అనిపించటం మామూలే. ఇక శరీరంలో క్యాన్సర్ కణితులు ఉన్నప్పుడు నిత్యం నీరసం అనేది ఒక ప్రధానమైన సమస్యగా మారుతుంది. శరీరంలోని శక్తినంతటినీ క్యాన్సర్ కణాలు ఎప్పటికప్పుడు లాగేస్తుంటాయి. ఆహారంలోని పోషక వనరులన్నింటినీ క్యాన్సర్ కణాలు తమ కోసం వాడేసుకుంటూ ఉంటాయి. ఇక చికిత్సలో భాగంగా కీమోథెరపీ,
రేడియేషన్ తీసుకుంటున్నప్పుడు సహజంగానే ఆ మందుల తీవ్రతకు, రేడియేషన్ ప్రభావాన్ని తట్టుకునేందుకు శరీరం బాగా కష్టపడాల్సి వస్తుంది. దీంతో క్యాన్సర్ బాధితులకు నీరసం అన్నది ఒక నిత్య సమస్యగా మారుతుంది. ఈ క్యాన్సర్ నీరసాన్ని అధిగమించేందుకు ఆయుర్వేదం తనవైన ప్రత్యేక పరిష్కారాల్ని చెబుతుంది. హార్ట్వెల్ అనే ఒక శాస్త్రజ్ఞుడు దాదాపు 1000కి పైగా హర్బల్ అంటే ఔషధ మొక్కలు యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉన్నట్టుగా గుర్తించారు. దాని లోపల దాదాపు 150 నుండి 200 మొక్కలు చాలా యాక్టివ్ ఎసెన్స్ను కలిగి ఉన్నట్టు క్యాన్సర్ పైన కలిగి ఉన్నట్టు శాస్త్రీయంగా రుజువు చేయబడ్డటువంటి విషయం. అయితే ఇవన్నీ క్యాన్సర్ వచ్చిన తర్వాత అసలు ఆయుర్వేదంలో వ్యాధి స్థాపన లేదా ప్రకృతి స్థాపన, వ్యాధి నాశని, మూడవది రసాయన చికిత్స, నాలుగవది నైష్టిక చికిత్స. దీనిలో ప్రకృతి స్థాపన, హెల్త్ మేనేజ్మెంట్లో ఎంత చక్కగా చెప్పారంటే హెల్త్ అనేది ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, సోషల్గా, ఈ మధ్య కాలంలో WHO ఫైనాన్షియల్ వెల్బీయింగ్ కూడా చెప్పబడ్డది. ఈ అన్ని ఆస్పెక్ట్స్ను కవర్ చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవడం, ఆరోగ్యం ఏ వ్యాధిన బారిన పడకుండా చూసుకోవడం. వ్యాధి వచ్చిన తర్వాత దానికి ఇప్పుడు వ్యాధి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దానికి సర్జికల్ ఎక్సిషన్, దానికి సంబంధించినటువంటి కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటివి తీసుకోవడం. అట్లాగే ఆయుర్వేదం యొక్క గొప్పతనము ఏంటంటే రసాయన చికిత్స. ఇప్పుడు ప్రజెంట్గా నేను నిజంగా ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రొఫెసర్గా అయి ఉండి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు వ్యాధి నిర్ధారణ జరిగింది, ఆధునికంగా కీమోథెరపీ తీసుకుంటున్నారు, మీరు రేడియోథెరపీ తీసుకుంటున్నారు, దయచేసి మీ సర్జన్స్ను, మీ ఫిజిషియన్స్ యొక్క సలహా మేరకు ఆయుర్వేదిక్ చికిత్స వైపు చూడండి. మీ ట్రీట్మెంట్లో ఎట్లాంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఆయా ట్రీట్మెంట్ యొక్క శక్తిని ద్విగుణీకృతం చేసి వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించగలిగే ప్రత్యేకమైనటువంటి మెలకువలు ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మీ యొక్క తీవ్రతను తగ్గించి వ్యాధిని తొందరగా నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది. అది రసాయన చికిత్స. అట్లాగే నైష్టికీ చికిత్స అనేటువంటి ఈ పద్ధతులు ఉన్నాయి. దాదాపు 1000కి పైన డ్రగ్స్, 200కు పైగా ఎస్టాబ్లిష్డ్ శాస్త్రీయంగా ప్రూవ్ చేయబడ్డటువంటి డ్రగ్స్ ఉన్నాయి. దీనిలో మేము సాధారణంగా శతావరి లాంటిది, అశ్వగంధ లాంటి మొక్కలని చెరకు, ఎస్టిమది కానీ చెరకు సంబంధించినటువంటి రసముతోటి భావన చేసి దాన్ని తామ్ర భస్మము దాదాపు 1 to 2 milligrams పర్ డోస్లో వచ్చేటట్టుగా చేసి వివిధ రకములైనటువంటి అర్బుద వ్యాధుల యొక్క తీవ్రతను, దాని ఇంటెన్సిటీని తగ్గించడానికి ఉపయోగిస్తుంటాం. అశ్వగంధాన్ని మీరు నిత్యం రోజు 5 గ్రాములు ఉదయం రాత్రి పడుకుంటేప్పుడు పాలతో తీసుకోండి, మీరు ఈ వ్యాధిన బారిన పడరు. శతావరి, గుడూచి, తులసి, నింభ, తర్వాత రోహితకి లాంటి ప్రత్యేకమైన మొక్కలు ఎన్నో ఆయా వ్యాధులను అనుసరించి వైద్యుల, ఆయుర్వేద వైద్యుల యొక్క పర్యవేక్షణలో ఇచ్చినట్టయితే ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలింపడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా ఆయుర్వేదానికి వరాల మూట అయినటువంటి రసశాస్త్రంలో కూడా దీనికి సంబంధించినటువంటి స్వర్ణ భస్మము, వజ్రపు భస్మము, వజ్రంతో తయారు చేసినటువంటి ఈ భస్మాల ఈ ఆయా ఔషధ మొక్కలతో చేర్చినప్పుడు మీరు తొందరగా ఈ వ్యాధి బారి నుండి బయటపడతారని వినయంగా మీకు మనవి చేస్తున్నాను. నిత్యం మనం ఉపయోగించే అనేక రకాల వంట దినుసులకు మన ఆరోగ్యాన్ని బాగు చేసే గుణం ఉంది. ముఖ్యంగా పసుపులోని కుర్క్యుమిన్ అనే రసాయనానికి క్యాన్సర్ను నయం చేసే గుణం ఉన్నట్లు అనేక పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి. క్యాన్సర్ బాధితులు పసుపును వంటల్లో ఎక్కువగా వాడుకోవటం మంచిది. అలాగే దానిమ్మ, ద్రాక్ష, క్యారెట్, బీట్రూట్ వంటి దుంపకూరలు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి వాటికి క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణం ఉంది. ఇలాంటి ఆహార పదార్థాలని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. నీరసం మరీ అధికంగా ఉన్నప్పుడు మంజిష్ట, అశ్వగంధ, నారసింహ రసాయనం,
సుకుమార ఘృతం వంటి ప్రత్యేక ఔషధాలను సేవించాలని చెబుతోంది ఆయుర్వేదం.